హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి బూట్ కట్ బాలరాజు మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఇంత కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడాలని ఆశిస్తున్నాను అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా మూవీ ఎలా ఉందంటే గాన వన్ ఆఫ్ ద వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే సినిమా చూసిన వెంటనే ఏంది ఈ సినిమా అసలుకి ఏంది ఇట్లుంది అలా అనిపించింది అనమాట. ఇందులో ఒక స్క్రీన్ ప్లే లేదు, స్టోరీ లేదు, ఎమోషన్స్ లేవు, సాంగ్స్ ఏమంత బాగాలేవు. ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగాలేదండి నిజంగానే. ఇంకా వేరే మాటలు అంటే ఎందుకు లేండి, బాగుండదు. వరస్ట్గా ఉంది నేనైతే చెప్తాను అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ అయితే కానీ. కొన్ని సీన్స్ ఉంటాయండి, ఇది ఎందుకు పెట్టారు నాయన స్వామి అని అయితే అనిపించింది అనమాట. దీంతో సోహెల్ గారు ఏది పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశారంటే గాన తాగుబోతుల యాక్టింగ్, సిగరెట్లు తాగడం యాక్టింగ్ అదే పర్ఫెక్ట్గా చేసినాడు అనమాట. ఆ క్యారెక్టర్స్లో మాత్రం ఇంకా ఆయన ఊరికే ఊరి మీద పడి తిరుగుతుంటాడు, గంగిరెద్దులాగా తిరుగుతుంటాడు. ఆయనకు ఒక పేరు ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ వాడికి ఒక ఆమె హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్ ఉంది ఎందుకు అని అనిపించింది తెలుసా, ఆమె లేకుండా బాగుండింది అనిపించింది. ఆమె కంటే ఆమె పక్కన ఇంకొక ఆమె ఉంటుంది కదా సిరి, ఆమెనే బాగా అనిపిస్తుంది. ఆమె హీరోయిన్గా పెట్టిందే బాగుంది అనిపించింది నాకైతే. కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్, ఆ హీరోయిన్ గురించి మనం అసలు మాట్లాడుకోవద్దని నిజంగానే. అసలుకి ఏం ఒకనొక షాట్లో అయితే కన్నా కెమెరా డిపెండెంట్ చాలా చెత్తగా చేసింది. ఇంకా మనకి సాంగ్స్ వద్దు వినడానికి ఏదో వింతగా ఉన్నాయి సాంగ్స్ అయితే కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, స్టోరీ ఏమంత లేదు, అన్నీ ఆడికి ఉన్నాయన్నమాట. ఈ సోహెల్ గారిది అయితే కన్నా ఒక ఇంటర్వ్యూలో అయితే చూసాను అనమాట నేనైతే కన్నా. ఈ బిగ్ బాస్లో ఉన్నప్పుడల్లా సోహెల్ అన్నారు కదా, ఇప్పుడు వెళ్ళి నా సినిమా చూడండిరా అని అయితే అడుక్కుంటున్నాను అనమాట. నేను ఆ ఇంటర్వ్యూ చూసి సినిమా చూడడం అయితే జరిగింది. పాపం ఇంతలా చెప్తున్నాడు, సినిమాలో ఏదో విషయం ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఆడేం లేదు, అంత డొల్లా. అదంతా ఒక సినిమాలో దీంట్లో ఏం లేదు, ఉత్త డొల్లా అని అంటారు కదా, ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది పర్ఫెక్ట్గా ఈ సినిమాకి అయితే సెట్ అవుతుంది అనమాట. ఇంత మంచి కమెడియన్స్ పెట్టినందుకు సునీల్ గారిని అంత పెద్ద కమెడియన్ పెట్టారు కాబట్టి ఇంకా మినిమం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కామెడీ అట్టర్ ఫ్లాప్ అయింది. కామెడీ సెన్స్ లేదు, యాక్టింగ్ సెన్స్ లేదు, సాంగ్స్ లేవు సరిగ్గా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేదు. ఓవరాల్గా చూసుకుంటే కానీ అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే నేనైతే చెప్తాను అనమాట. నాకు అట్టర్ ఫ్లాప్ అనిపించింది. మీరు కూడా వెళ్ళి చూడండి, మీకు ఎలా ఉంటుందో, మీకు ఏమో నచ్చచ్చేమో, మేబీ అలా అయిండొచ్చు అనమాట. సోహెల్ గారు ఇంకా కొంచెం సేపు వెయిట్ చేసి మంచి సినిమాలు అయితే తీసుకోండి. మీరు మిస్టర్ ప్రెగ్నెంట్ చాలా బాగుంది మూవీ, ఇంకా కొంచెం టైం తీసుకొని ఒక మంచి సినిమాతో రాండి అనేది అయితే కానీ నేను చెప్తాను అనమాట. ఈ స్టోరీ అయితే కానీ ఏం బాగాలేదు, కానీ మంచి యాక్టర్స్ పెట్టినందుకు ఆ లెవెల్లో ఉంటుందని ఊహించుకున్నాను, కానీ అంతేమి లేదనమాట. నాకు అసలుకి ఈ మూవీకి రేటింగ్ అనేది మర్చిపోయినా తెలుసా నేనైతే కానీ. ఇంకా వేరే సినిమాలకి అయితే రేటింగ్ అంత అని చెప్తా కదా, ఈ సినిమాకి అసలు నేను రేటింగ్ అసలు మర్చిపోయిన. రేటింగ్ ఇవ్వాలా నేను ఈ సినిమాకు అన్నట్లుంది అయితే కదా. రేటింగ్ ఇయ్యనంత స్టేజ్లో ఈ మూవీ అయితే ఉందన్నమాట. ఇంకా ఎలా ఉంటుందో మీ అంచనాలకే వదిలేస్తాను. నాకైతే నా అట్టర్ ఫ్లాప్ సినిమా. మీరు కూడా వెళ్ళి చూడండి, మేబీ మీకు నచ్చచ్చేమో, కానీ నాకైతే అట్టర్ ఫ్లాప్ సినిమా అని అయితే అనిపించింది అనమాట. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంత బాయ్.